హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు WPL 2026 స్పెషల్. ఈరోజు మ్యాచ్ నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్, డివై పాటిల్ స్టేడియం అట్ 7:30 PM. ముందుగా గుజరాత్ యూపీ మీద ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో విజయం సాధించింది. ఢిల్లీ ఏమో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఒక ఓటమితో టోర్నీని ఆరంభించింది. సో ఈ రెండు టీంల మధ్య జరగబోయే మొదటి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో ఓడిపోయింది, కానీ షఫాలి వర్మ, జెమిమా రోడ్రిక్స్ లాంటి బ్యాటర్లు ఆ టీం బలం. గుజరాత్ జైంట్స్ యూపీ వారియర్స్పై 207 స్కోర్ చేసి బలంగా కనిపిస్తుంది. అయితే గతంలో ఈ రెండు టీమ్స్ 6 మ్యాచ్ల్లో తలపడితే అందులో డీసీ 4 మ్యాచ్ల్లో గెలిచింది. జీజీ ఏమో 2 మాత్రమే గెలిచింది. అయితే డీసీలో ఇప్పుడు ల్యాండింగ్, సూతర్ లాంటి ప్లేయర్లు లేరు. జీజీ డెవిన్ మూనీతో ఈసారి బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. డీసీలో మనం మాట్లాడుకోవాల్సిన టాప్ ప్లేయర్స్, మొదటిగా షఫాలి వర్మ, బ్లాస్టింగ్ ఓపెనర్. WPLలో ఫాస్టెస్ట్ 50s ఉన్నాయి తన పేరు మీద. అలాగే 2025లో 300+ రన్స్ చేసి టాప్ స్కోరర్గా ఉంది. 150+ స్ట్రైక్ రేట్తో ప్రజెంట్ టాప్ ఆర్డర్ ఫైర్ బామ్గా చెప్పుకోవచ్చు మనం తన్ని. నెక్స్ట్ జెమిమా రోడ్రిక్స్, కెప్టెన్, అలాగే ఒక చక్కటి స్ట్రైక్ రొటేటర్. WPLలో తనకు 400+ రన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లారా ఓల్వర్ట్, కన్సిస్టెన్సీ బ్యాటింగ్. WBBLలో బలమైన రన్స్ ఉన్నాయి. అలానా కింగ్, తన లెగ్ స్పిన్తో మ్యాజిక్ చేసి మిడిల్ ఆర్డర్లో వికెట్స్ పడగొట్టగల సత్తా ఉంది. అలాగే జీజీ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ ఆష్లీ గార్డ్నర్, ఆల్రౌండర్ క్వీన్. 2025లో 243 రన్స్ ప్లస్ 11 వికెట్స్ తన పేరు మీద ఉన్నాయి. డెత్ ఓవర్స్లో తను చాలా కీలకమైన బౌలర్. నెక్స్ట్ బెత్ మోనీ, రిలయబుల్ ఓపెనర్. WBBL టాప్ రన్ స్కోరర్, లాంగ్ ఇన్నింగ్స్ ప్లే ఆడగల సత్తా ఉంది. సోఫీ డెవిన్, 2 crores ప్లేయర్, పేస్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ ఫినిషర్. అనుష్క శర్మ, 45 లక్షల కాస్ట్లీ అన్క్యాప్డ్ ప్లేయర్, పేస్ అండ్ ఫినిషర్ పొటెన్షియల్ తనలో ఉంది. రేణుకా సింగ్ ఠాకూర్, పేస్ బౌలర్, టాప్ ఆర్డర్ వికెట్ టేకర్. నెక్స్ట్ మనం ఈ పిచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిచ్ వచ్చేసి ఇది బ్యాటర్ ఫ్రెండ్లీ పిచ్. డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ టీమ్కి అడ్వాన్స్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ 165. డీసీ 3 ఫైనల్స్ రన్అప్స్, కానీ టైటిల్ డ్రీమ్ ఇంకా వాళ్ళకి కొనసాగుతూనే ఉంది. జీజీ మెగా యాక్షన్లో బ్యాలెన్స్డ్ స్క్వాడ్గా కనిపిస్తుంది. అయితే మీరు ఏ టీం స్ట్రాంగ్ అనుకుంటున్నారో, అలాగే మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. తెలుగులో క్రిక్ కబడ్డీ బై వినకు.